హలో గాయ్స్, వెల్కమ్ టు విజయనగరం వ్లాగ్ 2. ఈరోజు అయితే మా మమ్మీ నన్ను మా కజిన్స్ని గుడికి వెళ్దాం పదండి అని తీసుకుని వచ్చింది. ఇప్పుడైతే మనం శ్రీ 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 ఎల్లంతల్లి ఆలయం దగ్గర ఉన్నాం. విజయనగరంలో ఫేమస్ ఆలయంలో ఈ ఆలయం ఒకటి. ఈ ఆలయం లోపల నుండి అలాగే బయట నుండి చాలా అందంగా ఉంది. ఈ ఆలయంలో స్వయంగా మనమే పూజ చేసుకోవచ్చు. మమ్మీ అయితే ఆ ఎల్లమ్మ తల్లికి స్వయంగా పూజ చేసి మా అందరికీ బొట్టు పెట్టారు. ఇక్కడ ఎల్లమ్మ తల్లి జాతర చేస్తారు. మరియు విజయనగరం అంటేనే మనకి గుర్తొచ్చేది సిరిమానం కూడా ఇక్కడ చేస్తారు. ఈ గుడి బయట వ్యూ చూసారా ఎంత బాగుందో. ఈ సాంస్కృతిక విజయనగరం ఎదురుగానే రంజని థియేటర్ అనేది ఉంటుంది. ఈ రంజని థియేటర్ ఎస్విసి థియేటర్గా రీకన్స్ట్రక్ట్ చేశారు. ఈ థియేటర్కి రీసెంట్గానే ప్రేమలో మూవీ టీం వచ్చింది. విజయనగరంలో రాజుగారి కోట ఉందని మీకు తెలుసా? ఇదే అండి విజయనగరంలో రాజుగారి కోట. ఇప్పుడు మేము వెళ్ళబోయే ఆలయం శ్రీ శ్రీ పైడితల్లమ్మ ఆలయంకి వెళ్ళబోతున్నాం. ఈ ఆలయం వెళ్ళడానికి రాజుగారి కోట వెనక సైడ్ నుంచి మేము వెళ్తున్నాం. ఫ్రంట్ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇది చూస్తున్నారా, ఇదే రాజుగారి కోట బ్యాక్ సైడ్ గేట్. మహారాజా కాలేజ్ దగ్గరలోనే ఈ ఎంఆర్ కాలేజ్ ఉంది. ఈ ఎంఆర్ని మహారాజా కాలేజ్ అని అంటారు. ఇది ఒక డిగ్రీ కాలేజ్. ఇప్పుడైతే మనం శ్రీ శ్రీ పైడితల్లమ్మ ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ ఆలయం విజయనగరం రాజులకి ఆడపడుచుగా అలాగే విజయనగరం వాస్తవులకి ఎలవేలుపుగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. విజయనగరంలో పైడితల్లి అమ్మవారికి 2 దేవాలయాలు ఉన్నాయి. ఒకటి విజయనగరం రైల్వే స్టేషన్కి ఎదురుగా వనం గుడి ఆలయం. ఆ ఆలయం పైడితల్లి అమ్మవారికి పుట్టినిల్లుగా ప్రసిద్ధి చెందుతుంది. అలాగే విజయనగరం మధ్యలో ఉన్న ఆలయం చదురుగుడి ఆలయం. ఆ ఆలయం అమ్మవారి మెట్టినిల్లుగా ప్రసిద్ధి చెందింది. విజయనగరంలో పైడితల్లమ్మ పండుగ జరుపుకుంటారని చెప్పాను కదా, అది దసరా తర్వాత వచ్చే మంగళవారం పైడితల్లమ్మ పండుగ జరుపుకుంటారు. ఆలయంలోకి ఫోన్స్, కెమెరాస్ అనేవి అలౌ లేదు. అందుకే అమ్మవారిని మీకు చూపించలేకపోయాను. దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకొని బయటకు వచ్చేసాం. అది తినేసిన వెంటనే మాకు దాహం వేసి గోలీ సోడా తీసుకున్నాం. రోడ్డుకి అవతల వైపు అలాగే యువతల వైపు చాలా షాప్స్ ఉన్నాయి. ఈ షాప్స్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాయి. విజయనగరంలో గంట స్తంభం అనేది చాలా ఫేమస్. దీన్నే క్లాక్ టవర్ అని కూడా అంటారు. పూర్వకాలంలోని క్లాక్స్, వాచెస్ లేకపోవడంతో ఈ గంట స్తంభాన్ని పెట్టారు. ఈ గంట స్తంభం విజయనగరం మధ్యలో ఉంటుంది. ఇది స్మృతివనం అంటే రాజుల సమాధి. విజయనగరంలో ఈ స్మృతివనం అనేది రాజుల సమాధిగా ప్రసిద్ధి చెందింది. తిరగడం అయిపోయిన తర్వాత మేమైతే మండి వెళ్ళాకైతే వచ్చేసాం. ఈ మండీలో జైన్ మండి అలాగే నార్మల్ మండి కూడా ఉంది. జైల్ మండికి ఫ్రెండ్స్తోని ఫ్యామిలీస్తో వచ్చి ఫుల్ ఎంజాయ్ చేసుకోవచ్చు. మేమైతే చికెన్ ఫ్రై మండి అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. ఆ ఆర్డర్ వచ్చేలోపు నేను క్లిప్ తీసేసాను. ఇదిగోండి గాయ్స్, వచ్చేసింది చికెన్ ఫ్రై మండి. అయితే టేస్ట్ అయితే ఫుల్ అదిరిపోయింది. మా మమ్మీ చూసారా అలా చూస్తున్నారో, ఏది తినేటప్పుడు కొన్న వీడియోలని. మనలాంటి వీడియోలు క్రియేటివ్లు ఇక్కడ నుంచి దొరికితే చెప్పండి. ఇదిగోండి ఇలాంటి వాళ్ళే స్నాప్ ఇచ్చోళ్ళంటే. చూడండి, స్నాప్ తీసుకుంటుంది మా కజిన్. మా తమ్ముడు అయితే ముందే స్టార్ట్ చేస్తారు గాయ్స్ తినడం. ఈ మండి వెళ్ళ అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉంది. ఇప్పుడు నడుచుకొని ఇంటికి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాను. చికెన్ ఫ్రై మండి అయితే సూపర్ గాయ్స్, టేస్ట్ అయితే అదిరిపోయింది. అస్సలు మెతుకుగానే ఉంచుకొని తిన్నాను. మీరు ఒక్కసారి విజయనగరం వస్తే ఈ మండి వెళ్ళాకైతే విజిట్ చేయండి. మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో గాయ్స్, బాయ్ బాయ్.